ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేరేడుకాయలు కోసుకోవడానికి అయితే తోటకు వచ్చాం. చూడండి, ఇదంతా నేరేడుకాయల తోట. ఇది వచ్చేసి దానిమ్మ తోట. నేరేడుకాయలు అయితే మా వాళ్ళతో కొన్ని కోసారు, అటు పక్కకి వెళ్ళారు కోసి. చూద్దాం కోసారు ఒకసారి వెళ్ళే. ఎక్కడున్నారా? తోటలో పడి తిరుగుతూ ఉన్నారు. ఇదైతే సపోటా చెట్టు అనుకుంటా. అదే ఇంకా జాలే రానరా, లోపలికి వచ్చిండ్రు మీరు. ఏరే దానిమ్మకాయలు ఉన్నాయండి సైడ్. ఏవి మా వాళ్ళైతే అక్కడికి వస్తున్నారు. మేమైతే దానిమ్మకాయల కోసం వచ్చాం. అవి లేవని ఇంకా నేరేడు కలిపి అయితే పీక్కొని వెళ్తున్నాం. మరి ఏమన్నది ఇగో నేరేడుకాయలు కోసారా? ఒరే ఈ పిందెలు నడిచమ్మా, దానిమ్మకాయలు ఎందుకు కోసావు? అవి వేస్ట్ ఉంటాయిరా, నాకు తెలుసు. ఉంటాయి, నేను మధ్యలో కోసుకోవచ్చు. నల్లగా ఉండే కూర ఇది కొయ్యి మాకు ఎర్రగా ఉండేది అసలు. రంగు ఇంత కాడికి నల్ల గట్టి వస్తాయిరా. ఇంకా నల్లగా ఉన్నాయంటే ఇంకా ఫుల్ బ్లాక్ ఉండాలా. ఫుల్ బ్లాక్ రా. అయ్యవరకు అయితే రెడ్గా ఉండే అసలు బేగ మాకు, ఎర్రగా ఉండే బేగ మాకు. జాలరా సార్ రేట్ ఎక్కువ అయ్యి నేరేడుకాయలు. ఆ ఏళ్ళ డబ్బులు కేజీ కోసం అనుకోండి చెప్పిన ఆయనకి. కేజీ కోసుకుంటామని చెప్పాం. నేరేడుకాయలు ఇవి ఫ్రెండ్స్, గుత్తులు గుత్తులు. ఇక్కడ ఇది నల్లవి పెట్టుకుని అలా వస్తుంది అనుకున్నాం. కనపడేది ఎవరు వస్తున్నట్టు. సరిపోతులే రే నరసింహ, మనం ఒక కేజీకి ఆయన లెక్కకి ఇవ్వాలా, డబ్బులు ఇచ్చి రావాలా. కేజీకి డబ్బులు ఇచ్చి రావాలా. ఆడ ఆ బకెట్ ఆడ పెట్టేసి ఎందుకు తీసుకుపోదాం. మీరు తోడమట్టం వస్తాడేమో వాడు. వెళ్ళి మాదేరా తోట. నల్లగా ఉండే అయితే బాగా తీయ ఉంటాయి. మామూలు ఒక్క చోట కోసుకున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈసారి అయితే దానిమ్మకాయల కోసం అయితే వస్తాం. అప్పుడైతే చూపిస్తాం మాకు మీకు తోట మొత్తం. దానిమ్మకాయలు చెప్పొచ్చండి పోయి. దానిమ్మకాయలు నేరేడుకాయలు కేజీ కోసుకుంటామని చెప్పిన. సరేనా?